ఆబ్జెక్టివిస్ట్ ఫిలాసఫీ అనేది నేను లైఫ్లో ఎప్పుడు ఫాలో అవ్వలేదని జ్ఞానోదయం అయింది 5వ వడకలో, జస్ట్ హార్డ్లీ మంత్స్ బిఫోర్. అంతే కదా. అదేంటి ఆబ్జెక్టివ్స్ ఫిలాసఫీకి ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీకు ఒక కాన్షియస్నెస్ వచ్చాక మీరు లైఫ్లో చాలా ఒక డెసిషన్ తీసుకోవాలి, నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి, అది నేను సాధించాలి. అది మీరు పెద్ద ఇండస్ట్రీస్ అయిపోవాలా, లేకపోతే బాగా డబ్బు సంపాదించాలా, లేకపోతే పెద్ద ఏదైనా చేయాలా, మ్యూజిక్ ఇళయరాజా కన్నా మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఆబ్జెక్టివ్. ఆ రోజు నుంచి ఎవ్రీ వర్డ్, ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ థాట్ హ్యాస్ టు బి గేడ్ ఫర్ దట్. ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంతో కొంత మీరు పుష్ చేసి ఉంటే ఆ పని చేయకూడదు, అలా ఆలోచించకూడదు, రిలేషన్షిప్ ఉండకూడదు, అలాంటి అది లేకుండా. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అబ్జెక్టివిజం. అది నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు అన్నది ఇప్పుడు తెలుసుకున్నాను. ఫిఫ్త్ వాడుకోవాలి అది కూడా. దెన్ ఐ రియలైజ్ ఆఫ్టర్ దట్ ఐ ఫస్ట్ టైం టుక్ ఏ డెసిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్టివ్. ఏంటి ఆ డెసిషన్? ఐ వాంట్ టు మేక్ సూపర్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ సచ్ యాజ్ నోబడీ ఎల్స్ హస్ సీన్. అది బ్లాక్ బస్టర్లు అవుతే నేను అంటలా, మొత్తం ప్రాపర్ నేను ఫీల్ అవ్వాలి.